సార్ చెప్పండి సార్, ఏంటి సార్ మరి ఇక్కడ టెంట్ వేసుకొని కూర్చున్నారు, మీ ప్రాబ్లం ఏంటి? అదే ఇల్లు వస్తుందని ఆశతో ఎప్పుడో 2009లో రిటైర్ అయిపోయా. ఆ పైసలు కూడా రాకున్నా కూడా బంగారం గిరి పెట్టుకొని ఈ ప్లాట్ కావాలంటే కట్టాను 2010లో. ఇంత మటుకు రాలేదు. అదే ఆశతో ఇప్పుడన్నా వస్తుంది, అప్పుడు పిఆర్సీలో ఏమీ రాలే. ఇప్పుడన్నా వస్తాయన్న భగవంతునితో రోజు తిరగటము, ఎప్పుడు మీటింగ్ అయితే అప్పుడు రావటము, ఏది ఇంత మటుకు మాకు కానేలేదు. మరి ఏమన్నా గవర్నమెంట్, అప్పుడున్న గవర్నమెంట్ మీకు ఏమన్నా పేపర్ లాంటిది ఏదన్నా ఇచ్చారా దీనికి? ఇక్కడ ఈ భూమి నీ పేరు ఇవన్నీ అవేనండి. ఏది ఇది 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 వీళ్ళు ఇచ్చారు. అది ఆంధ్ర, ఇది తెలంగాణలో రెండు గిడి ఇచ్చారా? ఇక్కడ దీంట్లో 5,000 సబ్మిట్ చేస్తే దీంట్లో కన్వర్ట్ చేశారు. ఓకే, మరి ఇప్పుడు ఎవరు వస్తున్నారు మరి? ఇది ల్యాండ్ మాది అని చెప్పేసి కబ్జా మీదకి ఎవరు వస్తున్నారు? అది ఏమో తెలియదు మాకు ఇంత మటుకు. వేరే వాళ్ళు చేస్తున్నారు అని అంటున్నారు. నేను నిన్న వస్తే ఇన్ఫర్మేషన్ వచ్చాను. వస్తే ఇలా జరుగుతుంది ఇక్కడ అని. మరి ఎట్లా మరి ముందు ఎట్లా పోతావు మరి? ఏంది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారా? ప్రజలందరూ వీళ్ళంతా ఎంప్లాయీస్ అంతా ఎట్లా పోతే నేను అట్లానే పోతా. ఒకరితోనే చేయడానికి రాదు, 10 మంది మనం కలుస్తేనే ఇది అవుతుంది. కానీ ఇలా చేయకుండా బాగుంటుంది, వస్తుంది కేసీఆర్ అని అన్నాడు, అందరు అన్నారు, కానీ ఎవరు ఇంత మటు కాలే. సార్ చెప్పండి సార్, ఎట్లా చూస్తారు మరి దీన్ని? మీరు ఇంత ఈ వయసులో ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ టెంట్ల కింద కూర్చొని మీరు ఇంకా కూడా ఉద్యమాలు చేయవలసిన అవసరం ఏముందని దీన్ని ఎట్లా చూస్తారు? మీరు మీ ల్యాండ్ అని మీరు అంటున్నారు, కాదు అని చెప్పేసి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా మీ పైకి దాడికి వచ్చినట్ల సమాచారం ఉంది, అది వాస్తవమేనా? మేము ఎట్టి పరిస్థితుల్లోని మా ల్యాండ్ మేము సాధించడం అనేది 100కు 100 పాళ్ళు జరగబోతుంది. ఎంతమంది దుర్మార్గంగా వచ్చి వర్క్ చేసినా కానీ వాళ్ళు చేసినటువంటి పెట్టుబడి లాస్ అవ్వాల్సిందే తప్ప ఇందులో తీసుకోలేరు. హైకోర్టు మాకు ఆర్డర్స్ ఏమి ఇచ్చిందంటే, సొసైటీ ల్యాండ్ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నప్పుడు మన కోర్టుకు వెళ్ళినప్పుడు ఈ ల్యాండ్కి సెటిల్ అయ్యేంత వరకు, కేసు సెటిల్ అయ్యేంత వరకు కూడా థర్డ్ పార్టీకి ఏవి ఎట్టి పరిస్థితుల్లోనే అలాట్ చేయొద్దని సబ్జెక్టు కండిషన్గా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు కూడా ప్రభుత్వం దగ్గర ల్యాండ్ ఉంది తప్ప ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో లేదు. అయితే ఏదో ఆర్డర్ వచ్చిందని చెప్తున్నారు, ఆర్డర్ బయట పెట్టలేదు. ఆర్డర్ బయట పెట్టినప్పుడు, ఆర్డర్ వచ్చినప్పుడు కలెక్టర్ గారు ఇయర్ మార్క్ చేసి బౌండరీస్ ఫిక్స్ చేసి ఇది మీకు వస్తుంది, ఈ ల్యాండ్ ఇక్కడ మీ బౌండరీస్ ఫిక్స్ చేస్తున్నాం అని చెప్పి ఎన్ఓసి ఇచ్చిన రోజున మాత్రమే వాళ్ళు సైట్లోకి రావాలి తప్ప అదర్వైజ్ రావడం లేదు. ఈ సొసైటీ కూడా ఇప్పటి వరకు దాదాపు డెవలప్మెంట్ ఛార్జెస్ కింద కానీ, లేఅవుట్ ఛార్జెస్ కింద కానీ జిహెచ్ఎంసీకి సుమారుగా 12 కోట్ల రూపాయలు ఈ సొసైటీ సభ్యుల నుంచి సేకరించినటువంటి డబ్బుని కట్టడం జరిగింది. అంటే ఎప్పటి నుంచి కడుతున్నారు ఇట్లా మీరు? దాదాపు 2010 సంవత్సరం నుంచి డబ్బు కలెక్ట్ చేసి ఉన్నది. అది ఇప్పటికి 12 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి జిహెచ్ఎంసీ కట్టడం జరిగింది. అయితే ఇది కోర్టులో ఉండటం వల్ల ఇది కొంచెం లేట్ అయింది. అయితే ఇది మాత్రం ప్రభుత్వం మాత్రం వెనక్కి వేరే వాళ్ళకి అలాట్ చేయడానికి కాదు, కోర్టులో కేసు ఉంది కాబట్టి వస్తుంది. డెఫినెట్గా మా స్థలం మాకే వస్తుంది. అధికారులు చెప్తున్నారు, ముఖ్యంగా తెలంగాణ జేఏసీ నాయకులు జగదీష్ గారు, అదేవిధంగా ఏలూరు శ్రీనివాస్ గారు కూడా మీరు ఎవరు తొందరపడద్దు, ప్రభుత్వం మనకు హామీ ఇచ్చింది, మన ల్యాండ్ మనకే వస్తుందని కూడా చెప్పడం జరిగింది. అయితే మా ల్యాండ్ మాకు రాకుండా మాత్రం వాళ్ళ తప్పుడు పత్రాలతో చూపిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ దగ్గరే మేము గుడిసేస్తాం. అంటే ఆల్రెడీ ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయింది కదా, అక్కడ జేసీపీలు కనిపిస్తున్నాయి, అక్కడ ఇంకో టెంట్ వేసుకొని కూడా హెచ్ఏఎల్ వాళ్ళు కూడా అక్కడ టెంట్ వేసుకొని ఇది 50 ఏళ్ళ కిందనే మా పూర్వీకులు ఉన్న ల్యాండ్ అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? అది ఇల్లీగల్గా తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి వాళ్ళు, మేము చెప్పేది అయితే వాళ్ళకి ఎట్టి ఏ విధమైనటువంటి అధికారికంగా ఆదేశాలు లేవు. కోర్టు, లోయర్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చింది అంటున్నారు. బేస్డ్ ఆన్ దట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆర్డర్ కలెక్టర్ హ్యాస్ టు ఇయర్ మార్క్ ది బౌండరీస్. అది జరగలేదు, అది జరగాలి. వాళ్ళు నో అబ్జెక్షన్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఎవరైతే ల్యాండ్ కోర్టు ద్వారా తెచ్చుకున్నారన్నారో వాళ్ళు భూమిలోకి రావాలి, అదర్వైజ్ రావడానికి లేదు. వాళ్ళకి ఆ రైట్ కూడా లేదు.
సో మరి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ రెవెన్యూ శాఖ ఉంటుంది, రెవెన్యూ మినిస్టర్ కూడా ఉన్నాడు కదా, ఈ ల్యాండ్కు సంబంధించి ఎప్పుడైనా కలిసారా? ముఖ్యమంత్రి కూడా మెమోరాండం ఇచ్చారా? దాదాపుగా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి ఇక్కడ 19 నెలలు అవుతున్నది, ప్రజాప్రభుత్వం. మరి అక్కడ మినిస్టర్ని కలిసారా మీరు? నిన్ననే మినిస్టర్ని కలిశారు, జేఏసీ నాయకత్వం వెళ్ళి మినిస్టర్ని కలవటం జరిగింది. వారు ఏం చెప్పారంటే 19వ తారీఖు నేను మాట్లాడతాను, అంతవరకు మీరు తొందరపడకండి, వాళ్ళు తొందరపడకండి అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి రేపు లేదు ఎల్లుండి మంత్రి గారి సమక్షంలో మళ్ళీ డిస్కషన్ జరుగుతుంది. దానికి జేఏసీ నాయకత్వం జగదీష్ గారు, ఏలూరు శ్రీనివాస్ గారు, ముజీబ్ గారు వీళ్ళందరూ కూడా, సత్యనారాయణ గౌడ్ వీళ్ళందరూ కూడా డిస్కషన్ పిలుస్తామని అన్నారు. మరి ఎల్లుండి వరకు వేచి చూసే ధోరణిలో ఉంటాం. అదర్వైజ్ మమ్మల్ని కాదని ల్యాండ్ ఎట్టి పరిస్థితుల్లో పోయే పరిస్థితి, ప్రభుత్వం కూడా అంత సాహసం చేస్తుందని మాత్రం మేము అనుకోవట్లేదు. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే మేము రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులము, అంటే మేము ఇక్కడ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి సర్వెంట్గా పనిచేసిన వాళ్ళం. ఇక్కడ మాకు గతంలో ఒక 30-40 ఏళ్ళ కిందనే మాకు ఈ ప్రభుత్వం మాకు ఈ భూమిని అలాట్ చేస్తే ఈరోజు కొంతమంది వచ్చి మాత్రం దీన్ని కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఒప్పుకునేది లేదు. ప్రభుత్వానికి ఒకసారి కాదు 10 సార్లు అయినా మేము అప్పీల్ చేసుకుంటాం. అంటే కొంతమంది ప్రభుత్వ పెద్దలు మాట్లాడే తీరు మాత్రం మా దగ్గర నుంచి, అంటే ఉద్యోగస్తులు ఏం చేయలేరు వీళ్ళు, అంటే రిటైర్డ్ అయిన వాళ్ళు ఈ వయసులో వీళ్ళు ఏం చేయలేరు అని వాళ్ళు అనుకుంటున్నారేమో. మేము ఏ దానికైనా ప్రాణ త్యాగంకైనా సిద్ధం, కానీ ఇక్కడ మా భూమిని వదులుకునే ప్రసక్తి లేదు అని చెప్పేసి ఇక్కడ ఉద్యోగస్తులు చెప్తున్నారు. ప్రభుత్వం కూడా కొత్త ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం కూడా మాకు ఇస్తుందని కూడా కొంతమంది ఇంకా ఆశాభావులుగా వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇంకా చర్చలు జరిగేది ఉంది, కానీ ఇక్కడ మా కళ్ళ ముందటనే ఇంకో సొసైటీ వాళ్ళు వచ్చి ఇక్కడ వర్క్ చేయడం మాత్రం మాకు ఎంతో బాధేస్తున్నది. మా మీదకి మేము ఈ హృదయాప్తంలో మేము ఏం చేస్తాము, రౌడీలను గుండెలను కూడా పెట్టి మా పైనకు పంపించే ప్రయత్నం అయితే కొంతమంది చేస్తున్నారు. దీని అంటే ఎవరున్నారు ఏందో ఇంకా అంతు చిక్కడం లేదు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ 1000 కోట్లలో ఉంది ఈ భూమి. అంటే దాదాపుగా ఒక్క ఎకరము 100 నుండి 150 లక్షల కోట్లలో నడుస్తున్న భూమి ఇది. కాబట్టి దీని మీద ఎవరోదో ఎంతో, మరి ఇప్పుడు మేము ఎప్పుడో 30 ఏళ్ళ కింద గట్టు చెట్టు ఉన్న ఈ భూమిని ఇంత సొసైటీ అని చెప్పేసి మేము ఏదైతే ప్రభుత్వానికి ఇక్కడ నుంచి మెయింటెనెన్స్ ఖర్చు ఉంటుందో అదంతా మేము చెల్లించినాం. మరి ఈరోజు కొత్తగా మా మీద ఈ దాడికి రావడం ఏంటో మాకు అంతు చిక్కడం లేదు అని చెప్పేసి ఇక్కడ ఈ రిటైర్డ్ ఉద్యోగస్తులు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. కొంతమంది తెలుసో తెలియకుండా ఏపీకి సంబంధించిన ఉద్యోగాలు అంటున్నారు. ఇక్కడ మేము ఇక్కడనే ఉంటున్నాము, 50 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నాము, ఇక్కడనే మేము కిరాయిలలోనో లేదో కొంతమంది ఇల్లు కూడా కొనుక్కున్నాం, మాకు ఇక్కడనే రేషన్ కార్డులు, మాకు ఇక్కడనే ఆధార్ కార్డులు ఉన్నాయి, అన్ని తెలంగాణకు సంబంధించినవి ఉన్నాయి, ఇక్కడనే మేము ఓట్లు వేస్తున్నాము. అంటే సో ఇక్కడనే తెలంగాణ పెన్షన్స్ మేము ఇక్కడనే ఆ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే పెన్షన్సే తీసుకుంటున్నాం, మేము ఎట్లా ఏపీ అవుతాము అంటే ఏపీ అన్న వాళ్ళకు మేము చెప్తున్నాం, మేము ఇక్కడ తెలంగాణలో తెలంగాణలోనే ఇక్కడ ఉద్యోగం చేసినాము, తెలంగాణకే మేము ఇక్కడనే ఉంటున్నాం కాబట్టి మాకు ఆధార్ కార్డు కూడా ఇక్కడనే ఉంది కాబట్టి మా భూమి మాకు ఇవ్వాలి అని చెప్పేసి కూడా వాళ్ళు రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు కోరుకోవడం అనేది జరుగుతుంది. కెమెరా పర్సన్ రఘుతో హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.